జై గురుదత్త, శ్రీ గురుదత్త. మొన్న మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మొదటి అధ్యాయం చెప్పుకున్నాము. ఈరోజు రెండో అధ్యాయం ప్రారంభిద్దాము. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెండవ అధ్యాయం ప్రారంభిద్దాం. నేను శంకరభట్టు చెప్తున్నారు ఈ విషయాలన్నీ. మరుత్వమలై నందు కలిగిన వింత అనుభవాలను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమి యాచించకుండానే నాకు భోజనం సిద్ధించేది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉంది. అచట ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములు ఉన్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికగా అయింది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురు దేవులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాదశ్రీ వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనా శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగం మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వల్ల దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలాల సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలో ఈ కదంబవనమందలి శివలింగము మహాశక్తివంతం అవుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఇంద్రుడు భక్తితో ఆ శివలింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఒక ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్టమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరణం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువులకు భక్తులకు ఆయాచితంగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండేది. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్ర పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పోమ్మనిది. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహు సుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరమని తెలిసింది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయు జనసమూహంతో నిండి ఉన్నట్లుగా పట్టణ ప్రాంతంగా కనిపించింది. ఎంత వెతికినా శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయ్యాను. చీకటి పడుతుండెను. నా వెనక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండట గమనించితిని. నేను వెనుతిరిగి చూసేసరికి 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. నేను భయావిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతి కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. నేను భోజనము చేయుచున్నను గుండెదట తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రుల ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. తర్వాత తమ దివ్యహస్తముతో నా శిరస్సును సృజించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెడుతున్నట్టు అనిపించింది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను.
అప్పుడు శ్రీ సిద్ధయోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తర్వాత దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడం అయింది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిశ్రమలను నీకు చూపించడం అయినది. నీవు దర్శించిన సృష్టి అని భావించుటయే మాయ, అంతయు చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పము వల్ల భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, అప్రస్తుతము జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది కూడా అంతయు వారి సంకల్పం అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుట కానీ శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానము. శ్రీ దత్తాత్రేయులు వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలురైరి. కురువపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానము పొందిరి. శ్రీపాద వల్లభుల వారి కరుణను పొందవలనన్నా మనలోని అహంకారమును నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమవును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యము నేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివజ్ఞానానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానిని మధురా నగరమని నామకరణం చేశాను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి యాగము చేయగా ఆ యజ్ఞకుండము నుండి అయోనిజిగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురా నగరమును మరింత పవిత్రత పరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణమును జరిపించెను. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయనా శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ఈ ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపన వల్ల ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణ కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణముల శరీరముల యందు పుణ్యకర్మల వల్ల పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మల వల్ల పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వల్ల పుణ్యపురుషులతో సమాగమము, పుణ్య స్థలముల దర్శనము, పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుతుండును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించితే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుతుండును. శ్రీ వల్లభుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చటి రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుతూ శ్రీ వల్లభుల వారి దివ్యచరణాలను వదలకూడదనియు ఎప్పుడూ కురువపురమునకు చేరుదనా అని మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలననా నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతయు బ్రహ్మ మాత్రమేనా అని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలిగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటందు మారుమ్రోగసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభునకు ఏమి ప్రయోజనము అని కూడా తలచితిని. మనస్సులో రకరకాల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లి సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించి తిని. ఉదయము నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగింది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల పల్లెను చూచుతిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణులను బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించను.
సంభారాలెవరైనా సమకూర్చిన ఎడల స్వయంపాకము చేసుకుని భుజించదనని తలచెత్ని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. కానీ వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము, నేను ఈ గూడెమునకు పెద్దను, మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు, మీకు అభ్యంతరము లేనిచ్చా మా నుండి పండ్లు పుట్టతేనా స్వీకరించవలసిందని చెప్పాను. మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది కనుక మార్గమధ్యమును ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండకోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చిన చోట పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుతూనే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయవారు లేకపోయిరి. నాతో గతముతో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనేను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికీ హాని చెయ్యవు. నీకు హాని చేయింత ఉగ్రరూపమున ఉన్నందుకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించియో లేక అవమానించిటియో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షణ పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమము మార్చుటకు మేము ప్రయత్నించుము, అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయు రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను. కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించింది. నేను సిద్ధయోగేంద్రులను శంకించినందుకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాదవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించిరి కదా. గత జన్మలో పాపములన్నీ క్షీణించిరియే గాని నాకు శ్రీదత్త ప్రభువు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను వచ్చినో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇంకెన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవో. ఆ దైవమా, నిన్ను ఇంకను ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితువో కదా. ఇంక నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద, శ్రీవల్లభ, శరణు శరణు అని తలుచుచూ నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటుని. దత్తప్రభువుల నివాసమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకు ఎన్నడూ లేని ఒక వాసన బయలువెడుచుండెను. ఈ వాసన చేత ఆకర్షింపబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవుచుండెను. ఇది వరకు కాకుల వలన బాధను పొంది తిని, ఇప్పుడు విషసర్పములు కల్చుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండె యందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందేనను నేను మరణించుట ఖాయము అని తలచితిని. సాయంకాలం అగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవేచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుని కనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించి, ఆలస్యము చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధమంపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయిరి. నాకు ఈ రోజంతయు చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకుని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ప్రాంగణములో నన్నొక నులక మంచముపై ఉంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలకల రసములు తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలో పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగెను. నేను లేచి పారిపోవటకు ప్రయత్నించి తిని 2 బలిష్టమైన మనుషులు నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉండిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోకి చేరును. తర్వాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోకి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతనును గట్టిగా పట్టుకొని ఉండు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని.
ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. ఆ చర్మకారుడు రాత్రంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునప్పుడు నా హృదయము ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధువగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడినని, అతడు అంత్యకులస్థుడైన చర్మకారుడని బాధ కలగజొచ్చెను. సంకీర్తనానంతరము చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణాసారసము పొంగి పొరలుచుండెను. నేను నేత్రద్వయము అనుభూతిని సూచించినట్లు ఉండెను. ఇతడు ఎవరైనా యోగిగానే కాదు కదా అని మనమున సందేహము పడుచూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడినే, అంచెడుడినే, సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అని, మీ శ్రీపాద వల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యము సంపాదించుకొని నంటిని. వెంటనే వల్లభదాసు ఇట్ల నేను, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్షణ కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నాయుడు గారు అవధానులు గారు నిర్వహించిన పుణ్యభూమి. ఏ వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి అని అలిసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్యుల ప్రకర్షణ ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మలో పీఠికాపురములో నివసించిన మహామహా పండితుల వారు. శ్రీవల్లభుల దివ్యతత్వము గుర్తించలేక, వారిని దత్తప్రభువులుగా గమనించలేక జీవితాంతము వ్యర్థము కావించుకొనిరి. వారు వేదమును తల్లకిందులుగా ఒప్పచెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, జట, ఘట, సాధ్యాయులు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకునిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో, మీరు తర్కప్రవీణ్యులు, ఎంత భాగ్యము! ఎన్ని వేల మార్లు వేదమును వల్లెవేసి ఉండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడతలతో ముంచెత్తెను. ఇంద్రలోకమునందలి సమస్తమైన వారలు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దానివల్ల ఆకలి దప్పులుండవు అని వారు విని ఉండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకోకపోవచ్చే వారు దేవేంద్రుణ్ణే స్వయముగా అడిగిరి. అందుకు ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకు మూలము వేదములే. వేద పఠనము వల్ల మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల మీరు నా నుండి స్తుతింపబడట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలనన్నా ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువల్ల అనంత ఫలము మీకు కలిగింది. కావున మీరు ఇంద్రలోకంలో ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఉండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్న వారు సంకట స్థితికి లోనయ్యిరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఉండుట దుర్భరమైన శిక్షయే అని వారికి తోచింది.
ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను, మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడు ఆబ్దీకములు పెట్టినప్పుడు శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శార్థకర్మలకు ఎంత ధనము ఖర్చయింది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములు భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరి గాని శార్థకర్మలు చేయనప్పుడు శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయాలకు ఎంత ధనము దుర్వినియమైనది అని చింతించుచు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి, వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానుకి చెప్పబడిన అన్ని శుభలక్షణములు సర్వాంతర్యామితత్వము, సర్వజ్ఞతత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారముగా గుర్తించలేని అందులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలిగినట్టు అంతవరకు పితృదేవతారూపమైన వాయు స్వరూపంలోనే ఉండునట్లు నిర్ణయింపబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యమున నీ శరీరమును అందలి రుధిరమును పానము చేసి సద్గతి పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీపాద శ్రీవల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలిగినదనియు నేను గుర్తించితిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను, అయ్యా, మీ శరీరము నుండి వచ్చి వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మేము కాటువేసిన తదుపరి సద్గతిని పొందితివి. నేను అందుకు శ్రీ వల్లభదాసు, మహాశయ, ఆ సంఘటన ఎందుకు జరగవలసి వచ్చింది? ఈ రకముగా నా శరీరమును కాకులు, సర్పములు, ఇతరమైన జీవజంతువులకు ఆహారముగా వినియోగపడినట్లయితే నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునో అని చాలా భయముగా ఉంది అని అంటిని. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయు శ్రీ వల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములు తీయు అధికారము కూడా ఉండును గనక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలో కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరనో తన మంత్ర ప్రభావముతో చంపి ఉండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణము కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగింది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధమై ఉండును. ఈ అసల్పపుణ్యముల వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణులకు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలను. వైశ్యుడు వ్యవసాయంబును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సల్పవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలేను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సల్పవలను. అయితే భగవదానుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనేది భేదమే ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చు. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానము అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చు. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అన్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషరహితమైనది, కానీ క్షత్రియ ధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మము, కానీ కసాయివానికి మాత్రము కాదు. కావున మానవుడు తాను చేయు కర్మల వల్ల ఫలితముల వలన సక్రమముగా ఉండవలనన్న తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువల్లే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభులు మనలను